గురుగారు, ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారికి ఎన్నో రహస్యాలు ఉంటాయి ఆ కొండ దగ్గర అని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం గురుగారు? రహస్యాలంటే అమ్మవారు ఇక్కడ సంచరిస్తుందని ప్రతీది పూర్వం కాలం నుంచి. హుహు. ఎందుకంటే మనకి ఒక 50 ఏళ్ళ క్రితం 48 సంవత్సరాల క్రితం హ్మ్. అమ్మవారికి చీకటి కోనేరు అని ఉండేది. ఏంటది గురుగారు? చీకటి కోనేరు. ఆహా! ఆ కోనేరు ఎప్పుడు చీకటిగా ఉండేది. హుహు. అక్కడ అమ్మవారు స్నానం చేసేదని పూర్వీకులు చెప్పేవాళ్ళు. హుహు. తర్వాత మామూలు కోనేరు కూడా ఉండేది, అమ్మవారి గుడి వెనకే ఉండేది. హుహు. అంటే 4 కోనేరులు ఉండేవట. హ్మ్. కాలక్రమంలో అవి ఉత్తరం తూర్పు వైపు కూడా అంతా నివాసాలు వచ్చి ఆక్రమణ చేత మనకి తర్వాత 80లో 80 వరకు కూడా మనకి 2 కోనేరులు అయితే ఉండేవి గుడి మీద. అవి కూడా తీసేయడం జరిగింది. అభివృద్ధిలో అవి కూడా తీసేయడం జరిగింది. అంటే ఈ గుడి ఇప్పటిదప్పుడు కాదు, ఎప్పటిదో అసలు మీరు చెప్పినట్లుగా రాక్షసులు నారాయణుని అడిగినప్పటి నుండి అంటే ఎన్నో వందల ద్వాపర సంవత్సరాలు. యుగంలో మరి అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడంటే ఎన్ని అది ద్వాపర యుగం అంటే 5800 సంవత్సరాలకి పూర్వం. అబ్బా. అలాగే ఇక్కడ సీతమ్మవారి పాదాలు ఉన్నాయి, భద్రాచలం ఉంది, అమ్మవారు కూడా ఇలాగా సంచరించారు. అంటే వాళ్ళందరూ కూడా అరణ్యవాసం చేసినప్పుడు వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసంలో వాళ్ళు కూడా అరణ్యవాసం చేశారు. అరణ్యవాసం చేసినప్పుడు ఇవన్నీ సంచరించారు వాళ్ళు. ఆ విధంగా ఈ ఇంద్రకీలాద్రిని కూడా వాళ్ళు సందర్శించారు. తర్వాత కాలంలో కలియుగంలో మనకి జగద్గురు ఆదిశంకరాచార్యుడు 7వ శతాబ్దం చివరిలో ఆదిశంకరాచార్య ఇక్కడికి వచ్చి అమ్మవారికి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారట. అది కూడా చాలా విశేషమైంది. అదే చాలా మంది అంటుండే ఇట్లా స్వయంభూగా కొండ లోపల గుహ ఉంటుంది, అందులో అమ్మవారు వెళ్తారని చెప్పేసి ఇంకా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ నమ్ముతున్నారు అని కూడా అంటూ ఉంటారు కదా. ప్రత్యక్షం అది. ఎంతోమంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ దాగదేనికి మనం ఇప్పుడు కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అలా లైవ్లా ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా దుర్గా అమ్మవారి అంత ప్రభావం కలిగిన అమ్మవారు కానీ అంత ఆకర్షణ గల శక్తి అంత అంటే విగ్రహం అంత ఆకర్షణగా ఉండేటువంటి అమ్మవారు ఎక్కడ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అమ్మవారి అలంకారము ఆవిడ కూడా అలాగే ఉంటుంది. అమ్మవారు కూడా ఏంటి ఎందుకంటే కనక ప్రభలతో వెలిసింది ఇక్కడ అమ్మవారు. కనక వర్షం కురిసింది ఇక్కడ 16వ శతాబ్దంలో ఇక్కడ కనక వర్షం కురిసింది. వీళ్ళు విజయనగరం నుంచి కొంతమంది పురోహితులు వచ్చి అక్కడ వాళ్ళు ఆయనకి 3 ఆడపిల్లలు, ఆయన వచ్చి అమ్మవారి దగ్గర కొన్ని యజ్ఞయాగాది కృతులు చేశారట 16వ శతాబ్దంలో. అప్పుడు ఆయనకి 3 ఆడపిల్లలు. ఒక గాజుల వాడు అలా వెళ్తూ ఆ గాజులు వీళ్ళకి కూడా వేస్తానని చెప్తే అప్పుడు అతను ఆ బ్రాహ్మడు మాకు 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి వేయమని చెప్పి అంటే 4వ పిల్లకి కూడా వేశారన్నాడు. 4 లేరు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్తే 4వది ఎవరు అని చూస్తే అక్కడ అమ్మవారికి చేతికి గాజులు ఉంది. అమ్మవారు కూడా గాజులు వేయించుకుంది అన్నమాట. అందుకనే అప్పటి నుంచి అమ్మవారికి గాజులు ప్రాశస్త్యం ఎక్కువ. అమ్మవారికి గాజులు వేసుకోవటం అవన్నీ కూడా ముత్తైదు లక్షణాలు. సౌభాగ్యవతులుగా ఉండాలని సౌభాగ్య విద్య కూడా అమ్మవారికి ఉంది. అందుకని ఆ సౌభాగ్యం కోసం ఇక్కడ అమ్మవారి దగ్గర చీర ఇవ్వటం, ఆ చీర తీసుకొని వాళ్ళు కట్టుకోవటం ఏంటి, అలాగే గాజులు అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు వేసుకోవటం, అమ్మవారి గాజుల కోసం ఎంతోమంది తాపత్రయపడుతుంటారు. అది అందుకని ప్రతి సంవత్సరం అమ్మవారికి గాజులు పండగ జరుగుతుంది. ఎప్పుడు గురుగారు? ఆషాఢ మాసంలో. అంటే అన్నా చెల్లెళ్ళు పండగ వస్తుంది, రాఖీ యమతిథి అని. ఓకే ఓకే, దివాళీ సమయంలో మనకి వస్తుంది. అప్పుడు అమ్మవారికి ఈ గాజుల అలంకారం చేస్తాం. మొత్తం గాజుల అలంకారం ఉంటుంది. ఆ గాజులు అందరికీ పంచిపెడతాం. ఆ గాజులకు సంబంధించి ఇక్కడ ఒక పండుగలాగా జరుగుతుందంట. చాలా అసలు మామూలుగా 3 రోజుల పాటు 3 రోజుల పాటు 1,00,000 మంది వస్తారు జనం. ఇప్పుడు కూడా మనకి అమ్మవారికి ఈ భవానీ దీక్ష ప్రారంభం 1980లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా అమ్మవారికి దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున దాదాపు 50-60 లక్షల మంది ఆ భవానీ దీక్షలు ఉన్నారు. దసరాలు వస్తే వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. చివరి 5 రోజులు వాళ్ళ పండగ భవానీ. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఈ దీక్ష ప్రారంభం చేస్తాం.
మ్మ్. ఈ దీక్ష ప్రారంభమై 40 రోజులు మండల దీక్ష, అర్ధమండల దీక్ష ఉంటుంది. మ్మ్. ఈ దీక్షల్లో కూడా దాదాపు 20-30 లక్షల మంది ఈ దీక్షను ఆచరిస్తారు. మ్మ్. ఎందుకంటే ఈ ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మ్మ్. ఇదే కాకుండా మహారాష్ట్ర లాంటి మ్మ్. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ భవానీ అమ్మవారిని ఎక్కువగా మాల వేసుకుని పూజిస్తారు. మ్మ్. అంటే వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరగడము. విపరీతంగా ఉంటారు, మామూలుగా ఉండరు. మ్మ్. రోజు ఇవాళ ఉదయం నుంచి అమ్మవారు చూస్తే మ్మ్. కార్లు ఇక్కడ దాకా ఉన్నాయి. మ్మ్. మ్మ్. అంటే అంత విపరీతంగా వస్తారు జనం అమ్మవారి. శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు ఖాళీ ఉండదు. మ్మ్. ఉదయం 4 గంటలకు తలుపులు తెరిస్తే మ్మ్. రాత్రి 10 గంటలకు తలుపులు వేస్తాం. మ్మ్. ఈ జనం విపరీతంగా ఉంటారు. మ్మ్. ఈ రోజుల్లో కూడా ఉదయం 9 నుంచి 1 గంట వరకు బాగా ఉంటారు. మ్మ్. మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 7:30, 8 గంటల వరకు జనం ఉంటారు. చాలా అసలు ఎన్నోసార్లు ఇక్కడ గుడి గురించి వినడమే తప్పించి దర్శనం చేసుకోవడం ఎప్పుడు జరగలేదు అన్నట్టు. అసలు బెజవాడ కనకదుర్గమ్మ మంచి తల్లి రోజు అని ఇవాళ, అంటే ఎందుకంటే ఈరోజు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన పూజ జరుగుతుంది. ప్రతి గురువారం లక్ష్మీ వారం అని మేము ఈ స్వర్ణ పుష్పార్చన పెట్టాము అమ్మవారికి. దాన్ని అంతరాలయంలో కూర్చొని ఆరుగురు దంపతులకు మాత్రమే ఉంటాయి ఆ టికెట్స్. వాళ్ళు లోపల కూర్చొని చేస్తారు. అది స్వర్ణ పుష్పార్చన. ఆ సమయంలో దర్శించుకోవడం కూడా విశేషం. అంటే ఆ పూజలో ఏం చేస్తారు గురుగారు? పూజలు అంటే అమ్మవారికి లలితా సహస్రనామం, అలాగే ఖడ్గమాల, త్రిశతి లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా గురుగారు ఇందాక మీరు చెప్పారు కదా గాజులది పండుగ జరుగుతుందని చెప్పి, అండ్ ఇంకా చాలా మంది కూడా వచ్చి చీరలు పెట్టి అవి తీసుకొని కట్టుకోవడాన్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పి, అమ్మవారికి ఇష్టమైన రంగు చీర ఇంకా గాజులు ఏంటి గురుగారు? అమ్మవారికి ఎక్కువగా ఎరుపు అంటే ఇష్టం. ఎరుపు, పసుపు, స్వర్ణం, గోల్డ్ కలర్, ఓకే, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. అలాగే దేవీ నవరాత్రులు రోజుకొక రకం చీరలు కడతాం. ఆకుపచ్చ, అలాగే బ్లూ, ఇవన్నీ కూడా 9 రకాల, రోజుకొక రంగు, రోజుకొక రకంగా. ఎందుకంటే రోజుకి ఆ దేవీ నవరాత్రుల్లో అయితే రోజుకొక 9 చీరలు కట్టాల్సి వస్తుంది అమ్మవారికి. ఒకసారి 20 చీరలు కూడా కట్టాల్సి వస్తుంది ఒక్క రోజులో. ఎందుకంటే అది కూడా వాళ్ళు 3 నెలలు ముందుగా బుక్ చేసుకుంటే అప్పుడు కడతారు అనమాట. దేవీ నవరాత్రులు అసలు అవకాశం ఉండదు. అన్ని విఐపీస్ ఎక్కువగా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మూలా నక్షత్రం రోజున, అమ్మవారు ఇక్కడ మూలా నక్షత్రం రోజున ఉద్భవించారు. అమ్మవారి ఇక్కడ ఉద్భవం జరిగింది మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. అదే సరస్వతీదేవి నక్షత్రం. అందుకనే ఏంటంటే ఆ రోజు సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. సో మనకి దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ ఏ విధమైన ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి గురుగారు? దేవీ నవరాత్రులు అమ్మవారికి శతచండీ యాగం జరుగుతుంది. ప్రాముఖ్యత అంటే అమ్మవారికి అత్యంత ప్రాముఖ్యత చెందింది చండీ. ఆ చండీ అమ్మవారి యొక్క హవనం అది. అంటే చండీ హోమం జరుగుతుంది. ఆ చండీ హోమం ఒక 11 మంది వేద పండితులతోటి, 11 మంది అర్చకులతోటి కలిసి ప్రతినిత్యం ఈ 10 రోజుల పాటు చేస్తారు. చివరి రోజు విజయదశమి రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది అది. అలాగే అమ్మవారికి దేవీ నవరాత్రులు జమ్మి కొడతారు. జమ్మి వృక్షం ఉంటుంది. ఆ జమ్మి వృక్షంలో ఈ పోలీసులు ఆయుధాలన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు. ఆయుధ పూజ, అది ఆయుధ పూజ. అది మనం ఈ దుర్గాష్టమి రోజున, మహర్నవమి, దశమి అంటే అమ్మవారికి త్రిరాత్రం దీక్ష కూడా ఉంటుంది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా చాలామంది విశేషమైన దశమహావిద్యలు కానీ, అమ్మవారికి ఈ చండీ కానీ, మహావిద్య, ఇటువంటి విశేషమైనటువంటి యాగాలన్నీ కూడా ఆ దేవీ నవరాత్రులు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ యోగం ఎక్కువగా కలుగుతుంది. అమ్మవారి యొక్క విశేషమైన యోగం. ఎందుకంటే వాళ్ళ కోరికలు, కొంతమందికి మహావిద్య చేయాలనేటువంటి ఇది ఉంటుంది. ఆ మహావిద్య హోమం చేస్తారు. అంటే ఉపాసకులు ఉంటారు, శ్రీ విద్య ఉపాసకులు, శక్తి ఉపాసకులు అంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన మూలమంత్రాలతోటి వాళ్ళు అమ్మవారిని ధ్యానించి చివరి 3 రోజులు కూడా ఈ హోమం చేస్తారన్నమాట. అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ, అసలు ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి
ఆవిడ ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషప్తీనాం సాక్షిభూత్యే నమః. ఆవిడ నిద్రాహారాలు ఉండవు. అందుకని ఏంటంటే ఈ దేవీ నవరాత్రులు అమ్మవారిని ఒక గంట సేపు మాత్రమే అమ్మవారికి విశ్రాంతి. 22 గంటలు దర్శనం ఉంటుంది అమ్మవారు. ఏదో 9 రోజులు 9 రోజులు. అంటే 22 గంటలు ఉంది అని అంటే భక్తులు ఆ 22 గంటలు ఎప్పుడైనా వచ్చి సరిపోదు వాళ్ళకి అది కూడా. అవునా? సరిపోదు, ఎందుకంటే పాపం అలాగే లైన్లో ఉంటారు మళ్ళీ ఇంకో దర్శనం కోసం. మూలా నక్షత్రం వచ్చిందంటే అమ్మవారి గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దాకా లైన్ ఉంటుంది. అసలు రాలేరు ఇటు, ఎవరు లేరు. దాదాపు 6,000 మంది పోలీసులతోటి ఈ మొత్తం కూడా చాలా విశేషంగా రక్షణగా ఉంటారు వాళ్ళంతా. భద్రత జాగ్రత్తలు అన్నీ చాలా చాలా అసలు ఇక్కడ ఇప్పటికొచ్చి చాలాసార్లు అమ్మవారి కొండ విరిగి పడింది. అవి తగిలి చనిపోయిన వాళ్ళు కానీ దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఇక్కడ. ఎన్నోసార్లు దసరాల్లో పడింది. ఒక 3 సంవత్సరాల క్రితం అయితే విలేకరులంతా కూర్చున్నటువంటి ప్రదేశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళందరిని పక్కకి రమ్మని చెప్పారు అందరూ. ముఖ్యమంత్రి గారు అలా వెళ్తున్నారు, వచ్చే ముందే బడాబడా పడిపోయింది, పెద్ద కొండ పడిపోయింది. మరి అక్కడ ఉండుంటే ఆ విలేకరులంతా ఎన్నో ఘోరమైనటువంటి వినాల్సి వచ్చేది. అటువంటి ఈ దేవాలయంలో ఇప్పుడు వచ్చి లేదు. అలాగే సర్పాలు విపరీతంగా తిరుగుతాయి ఇక్కడ. దేవతా సర్పాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి కొండ మీద. ఇక్కడ పుట్ట ఉంది అమ్మవారిది. ఆ పుట్ట దగ్గర నుంచి విశేషమైన సర్పాలు ఉంటాయి. ఆ సర్పాలు తిరుగుతుంటే కానీ ఎవరిని కాటేసిన ఇది కానీ ఇంతవరకు ఏం లేదు. అందుకే మీరు నాగసర్ప దోష నివారణకి ఇవన్నిటికీ కూడా ఇక్కడ బాగుంటుంది ఇక్కడ చేస్తాం. ఇక్కడ రాహుకాలంలో అమ్మవారికి ప్రత్యేకంగా దీపాలు పెడతారు అందరూ. చాలా విశేషమైన పూజలు చేస్తారు. ఎందుకంటే శుక్రవారం వచ్చిందంటే 10th 10:30 to 12 ఈ 1.5 hour రాహుకాలం. అలాగే మంగళవారం విశేషం. మంగళవారం శుక్రవారం ఈ రాహుకాల పూజలు బాగా చేస్తారు. మంగళవారం వచ్చేసి 3 to 4:30 నాగదోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా దీపాలు పెడతారు అమ్మవారి దగ్గర. దీపాలు పెట్టి వాళ్ళ యొక్క ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసమని వాళ్ళు విశేషంగా చేసి ఆ గంటన్నర సేపు అమ్మవారిది ఏదో పూజ చేసుకుని ఆ శ్లోకాలతోటి అమ్మవారి మంత్రంతో వాళ్ళు పూజ చేసుకుంటారు. గురుగారు, ఇప్పుడు సాధారణమైన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ కూడా చేపించుకోవచ్చు మామూలు సమయాల్లో, ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళకి టికెట్ దొరికిందంటే, ఖడ్గమాల టికెట్ దొరికితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. దేవి నవరాత్రుల టైంలో మాత్రం చాలా కష్టం. దేవి నవరాత్రుల్లో పూజలు అనేవి ఎక్కువ ఉండవు. అన్ని శతచండీ యాగం జరుగుతుంది, దానిలో కూర్చోవచ్చు. అది కూడా లిమిటెడ్గా ఉంటారు. అప్పుడు ఈ ప్రత్యేక కుంకుమార్చన జరుగుతుంది. దానిలో లిమిటెడ్గా ఒక 1000 మందికి 1500 మందికో ఇస్తారు టికెట్లు అంతే.